గుంటూరు జిల్లా తాడేపల్లిలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డేపల్లి టౌన్, కొత్తూరు ఏరియాలోని శాంతి సోదరి నివాసాల్లోనూ ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో ఆమె భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దేవాదాయ శాఖ నిధులను దుర్వినియోగం చేయటం, సిబ్బందిని అవినీతికి ప్రోత్సహించడం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. ఉన్నత అధికారుల అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటం, నైతిక దుష్ప్రవర్తన, సర్వీస్ నిబంధనలను తుంగలో తొక్కడంపై రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ గతంలోనే నివేదిక ఇచ్చారు. జూలై 2024లోని ఆమెను సస్పెండ్ చేసినప్పటికీ విచారణ పూర్తి చేయడంలో అధికారులు కాలయాపన చేశారనే విమర్శలు సైతం ఉన్నాయి. 7 నెలల విచారణ అనంతరం కూడా ఇటీవల ఆమెకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇవ్వాలని దేవాదాయ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లోని కీలక పత్రాలను, ఆస్తుల డీటెయిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాడేపల్లిలోని ఎండోమెంట్స్ శాఖలోని అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేసిన కలిగిరి శాంతి గారి మీద కేసు కట్టడం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తులు కూడగట్టారని చెప్పి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు కట్టి దాని మీద సెర్చ్ వారెంట్స్ తీసుకొని శాంతి గారి ఇల్లు, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఇల్లు, వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి ఇళ్ళ మీద సోదాలు చేయడం జరుగుతుంది. ఈ సోదాల్లోని వచ్చిన ఫుల్ అండ్ ఫైనల్ రిజల్ట్ మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ద సర్చెస్ చెప్తాము. యాజ్ ఆఫ్ నౌ సర్చెస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఆల్రెడీ గుర్తించిన వాటి మీదే మేము కేసు కట్టడం జరిగింది. అవి ఇప్పుడు మేము మళ్ళీ వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి ఇప్పుడు సర్చెస్ చేసినప్పుడు ఇంకేదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే అది బై ది ఎండ్ ఆఫ్ టుడే మీకు